ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల అభివృద్ధి చెందడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పదే పదే చెప్పి కోర్టు ముందు బొక్కబోర్లబడ్డటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉండగానే దొడ్డిదారిన ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రిషికొండ మీద ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుకు, అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి కార్యాలయాలు విశాఖపట్నంలో ఏర్పాటుకు సంబంధించి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వీళ్ళందరూ అక్కడ బస చేయడానికి కావాల్సినటువంటి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల నిమిత్తం ఆ కార్యాలయాలన్నింటిని కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మారుస్తున్నాము, ఇది రాజధాని కోసం అని మభ్యపెట్టి, కోర్టులను కూడా మభ్యపెట్టి అక్కడికి కార్యాలయాలు మారిన తర్వాత నేను ఇక్కడికి నా ఆఫీస్ అంతా మార్చుకున్నాను, పరిపాలన అంతా మార్చుకున్నాను, రేపొద్దున రాజధాని కూడా కోర్టులో ఉన్నటువంటి పరిష్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత రాజధాని కూడా ఇక్కడికి వస్తుంది అని ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించాలి, ఉత్తరాంధ్రలో ఓట్లని సంపాదించాలి, ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దాన్ని ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలి, ఆ వ్యతిరేకతను తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలకి హైకోర్టు గండి కొట్టింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా మీరు ఈ విధంగా కార్యాలయాలని మార్చటం అనేటువంటిది విశాఖపట్నానికి మీరు వెంటనే ఆపు చేయండి, ఇది ఆర్థిక పరమైనటువంటి భారంగా ప్రభుత్వానికి మారేదానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ విధమైనటువంటి కార్యాలయాల మార్పును మీరు వెంటనే ఆపు చేయండి అంటూ కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి కేసుల విషయంలో ప్రధానంగా చాలా ఇప్పటికే కేసులు, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది, అమరావతికి సంబంధించినటువంటి అంశము, అమరావతి రాజధాని అని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టు మాత్రం ఎక్కడా కూడా మీకు ఇంకా స్టే ఇవ్వలేదు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యథాతథంగా. అయితే ఇప్పుడు ఈ దొడ్డిదారిన మార్చేటువంటి విషయాన్ని అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతుల తరపున మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేశారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యాలయాలను తరలించకుండా నిలుపుదల చేయమని. అదేవిధంగా రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని భూ సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షులు కల్లం శేఖర్ రెడ్డి, వీళ్ళు వేరువేరుగా ఇవన్నీ వాద్యాలు వేయటం. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది ఏమిటంటే విశాఖకు తరలించేటువంటి చర్యలు వద్దు, నిలుపుదల చెయ్యండి అని స్పష్టం చేసింది. ఈ మొత్తము ఈ వాద్యాల మొత్తాన్ని ధర్మాసనం విచారించే వరకు ఈ ప్రక్రియ చేపట్టొద్దు, మొత్తం వ్యాజ్యాలన్నింటినీ కూడా కలిపి ఎక్కడెక్కడ ఏ బెంచీల మీద ఉన్న వ్యాజ్యాలన్నింటినీ కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి దీన్ని మార్చండి, మొత్తం పంపించండి అని హైకోర్టు రిజిస్ట్రీకి కూడా సూచనలు చేసింది. దీంతో ఈ ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక రాజధానికి సంబంధించినటువంటి ఏదో రాజధాని అని చెప్పటం లేదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మేము ఈ విధంగా కార్యాలయాలను మారుస్తున్నాం, మంత్రులందరూ అక్కడ ఉండాలి, అక్కడ ఉండి బస చేయాలి, బస చేసి వాళ్ళు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తారు, అధికారులు కూడా కొంతమంది రావాల్సి ఉందని ఇవి అన్నీ కూడా చెప్తారు. దీనికి ఒక జీవో కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాల మేరకు, ఇది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇప్పుడు వీళ్ళ వాద్యం ఏమిటి రైతుల వైపు నుంచి సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉల్లంఘిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ వీళ్ళు ఈ విధమైనటువంటి దొడ్డిదారిన రాజధాని మారుస్తున్నారని దీన్ని హైకోర్టు కొంత సీరియస్గానే తీసుకున్నది. ముందు ఇమీడియట్గా ఆపండి అనేటువంటి దాన్ని, ఎందుకంటే ఇవన్నీ మార్చిన తర్వాత రేపు పొద్దున తప్పు మార్చడానికి వీల్లేదు అని అంటే మార్చిన తర్వాత ఆ డబ్బులు అవన్నీ ఏమైపోతాయి. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఇదే, మీరు మార్చేస్తాను అని అంటే కుదరదు, ఈ విధంగా మీకు అసలు అధికారం లేదు, 3 రాజధానులు చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్నది కదా, ఇక 3 రాజధానుల అంశం ఎక్కడుంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి ఇటు ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒక రకంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ విధమైనటువంటి తాత్కాలికమైనటువంటి వెసులుబాటు, అంటే సీఎం కార్యాలయము, మంత్రుల కార్యాలయాలు, అధికారులకు సంబంధించిన కార్యాలయాల ఏర్పాటు ద్వారాగా ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పుతో మరి ఇప్పుడు ఎన్నికలు జనవరి అయిపోతే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
బహుశా ఎన్నికల వరకు అయితే మాత్రం తాత్కాలికంగా కూడా జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయాన్ని కానీ, సీఎం కార్యాలయాన్ని కానీ, మంత్రుల కార్యాలయాన్ని కానీ తాత్కాలికంగా కూడా విశాఖపట్నానికి మార్చేటువంటి పరిస్థితులు ఉండబోవు. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి దీని మీద ఏమన్నా సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తారా, లేదంటే హైకోర్టు ధర్మాసనానికి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమైనా అప్పీల్ చేస్తారా? ఈ విధంగా అయితే మాకు ఇబ్బంది ఉంటుంది, ఒక ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నట్టు అవుతుంది, ఇది రైతులకి మేము ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు కదా, రాజధాని మార్చడం లేదు కదా అనేమన్నా, మరి వీళ్ళు ఏమైనా ఇంకొక పిటిషన్ దాఖలు చేసి ఈ ఎన్నికల్లోపే ఏమైనా అక్కడికి తరలించేదానికి ప్రయత్నాలు జరుగుతాయని చూడాలి. ఇప్పటి వరకు హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో తాత్కాలికంగా రాజధానికి సంబంధించినటువంటి కార్యాలయాలైనా సరే విశాఖపట్నానికి మారేటువంటి అవకాశాలు ఎన్నికల లోపు ఉండబోవు అనేటువంటిది మాత్రం స్పష్టమవుతుంది. ఇది ఒక రకంగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలిగించేటువంటి అంశమే అనటంలో ఎటువంటి సందేహం లేదు.